సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురాలలో ధనుర్మాసపు వేళ మనస్సులు తన్మయత్వంతో ఓలలాడటమే కాకుండా భక్తికి, ముక్తికి అనుకూలమైనటువంటి మాసంగా, అదేవిధంగా సంక్రాంతి మహాలక్ష్మి ఎంతో అనుకూలంగా ఉంటూ మనకు ఏది కావాలంటే ఆ కోరికని సమగ్రంగా నెరవేరుస్తుంది అని చెబుతూ ఉన్నారు ఈ మహాపాసురాలలో కవిగారు. హైందవ వందిత వందిత సుందర చందన పసందు శోభగ లక్ష్మి సందడి డొందము అందము చందము సంక్రాంతి వరము జనులకు తల్పన్. అందము ఆనందము సుందరభరితముగా, వందిత వందనీయముగా, హైందవ ధర్మములకు బంధిత బంధనీయముగా, చందన చర్చితముగా, డెంద పసందుగా ఆ శ్రీ మహాలక్ష్మియే భూలోకములో జనులకు ఆనందభరితమై చందముగా సంక్రాంతి మహాలక్ష్మిగా ధనుర్మాసపు నెలలో ఆగమనము చేసినది అంటున్నారు కవిగారు. ఇంకో పాసురంలో భక్తిని రక్తికి యుక్తము శక్తిని హరుహరులిద్దరు జనులకు మహిళో యుక్తమకర సంక్రాంతిగా ముక్తికి మార్గంబు చూపి ముదమది తలపన్. హరిహరాదులు హరి అలంకారములు, శివాభిషేకములు, మార్గశిర పుష్యమి ధనుర్మాసములలో ప్రాచీన ధర్మములు ఆచరించి జనులకు తరించుట కొరకు భక్తిని, శక్తిని, రక్తిని కూర్చుటకు యుక్తముగా ముక్తికి మార్గము, కట్టుబాట్లు సంక్రాంతి రూపంలో చూపించినారు అని చెబుతున్నారు కవిగారు. అంతేకాకుండా ఈ మహాపాసురంలో పిల్లలు పెద్దలు సకలురు పల్లెలు చిలుకల కొలికిగా పరవశమయమై ఎల్లరు మాఘము పుష్యమి చల్లగ పుల్లంబు మకర సంక్రమణందున్. సకల జనులు, పిల్లలు పెద్దలు ఎల్లరూ మాఘము పుష్యమి ధనుర్మాసపు పుణ్యకాలంలో పల్లెల్లో ఆనందం వెల్లవిరిసి తన్మయ తత్వముతో ఓలలాడుచు చిలుకుల కొలుకుల వలె మకర సంక్రమణములో ఉల్లములు చల్లగా పవళించును అని తెలియజేస్తూ ఉన్నారు కవిగారు. ధన్యవాదములు.